బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓట్ బ్యాంకింగ్ కేంద్రం దగ్గరికి వచ్చేసారు. సో అయితే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలోనే రెండవ స్థానంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఓట్ బ్యాంకింగ్ అనేది చాలా పెద్దదైన చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతం అధిక శాతంలో ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు. అండ్ ఎక్కువ శాతం ఓటర్లందరూ కూడా వారి ఓటు హక్కులను వినియోగించుకునే ప్రదేశాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది గర్ల్స్ హై స్కూల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలందరూ కూడాను తెల్లవారుజాము నుంచే వృద్ధులు మహిళలు అందరూ కూడాను లైన్లో క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. సో అయితే ఇక్కడ చిన్న చిన్న అసౌకర్యాలు కూడా ఉన్నాయి అంటున్నారు. సో వాటి గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గుర్రం లక్ష్మీనారాయణ అండి. ఓకే, అది మంగళగిరి 10వ వార్డు. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్కి ఓట్ వేయడానికి కనీసంగా 7 గంటల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను వచ్చి 1.5 hours అయింది. ఇక్కడ కనీసం ఒక వాటర్ సౌకర్యం కూడా లేదు. వాటర్ క్యాన్లు ఎండలో పెట్టారు. దగ్గరలో ఎక్కడన్నా ఒకసారి సమర్పించాలి. గ్లాసెస్ అసలు లేవు. వాటర్ తాగాలనుకోండి, దేని ఎలా తాగాలి? వాటర్ ఇప్పుడు గ్లాసెస్ అక్కడ ఉండాలి, లేదా ఎక్కడ మధ్యలో క్యాన్లు పెట్టి వాళ్ళ బాటిల్ పెడితే ఆ లైన్ లో ఉన్న వాళ్ళు తాగుతారు. మధ్యలోంచి వచ్చి ఇక్కడికి వచ్చి వాటర్ తాగి వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ టైం నిలబడాలంటే నిలబడలేడు. ముసలి వాళ్ళు అయినా ఎవరైనా సరే లైన్లోనే వెళ్ళాలని చెప్తున్నారు. మరీ నడవలేని వాళ్ళ పరిస్థితి వాళ్ళు పట్టుకొని తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ కూడా ఎవరిని ఇవ్వట్లే మళ్ళీ. సో అయితే ఇది పరిస్థితి. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో ఏమంటున్నారంటే చాలా మంది అయితే ఎక్కువసేపు నిలబడి ఉంటున్నాం, ఎందుకంటే అందరూ కూడా ఒకే సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. కాబట్టి లైన్లో ఉన్న వాళ్ళు మధ్యలో దాహం వేసినప్పుడు పక్కకి వెళ్ళి తాగడానికి ఇబ్బంది ఎదురవుతుంది. సో అదే కాకుండా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాటర్ క్యాన్లు పెట్టారు కానీ గ్లాసులు పెట్టలేదు అంటున్నారు. సో దీని గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ వచ్చేది. చాలా మంది ముసలి అక్కడ చాలా దెబ్బలు పడిపోతున్నారు. ఎందుకు గారు ఏమైంది? మంచినీళ్ళు తాగడానికి గ్లాసులు ఎక్కడ ఉన్నాయండి? క్యాన్లు పెట్టారు, వాటర్ లేవా? అదిగో క్యాన్లు మాత్రం కనబడతాయి. ప్రతి చోట క్యాన్లు, ఫుల్ క్యాన్లు అంతే ఉన్నాయి. సో పోలింగ్ కేంద్రాల దగ్గర చాలా మంది జనాలు అయితే కనుక ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. సో కానీ చూసినట్లయితే కనుక కొన్ని చోట్ల చూస్తే చిన్నపాటి ఉద్రిక్తత కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక విజువల్స్ లో వాటర్ క్యాన్లు అయితే ఉన్నాయి కానీ అక్కడ వాటర్ సదుపాయం అయితే లేవు. ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఓటర్లు చెప్తున్నారు. సో మనం చూసినట్లయితే కనుక మంగళగిరి నియోజకవర్గంలో చూసినట్లయితే కనుక చాలా మంది ఓటర్లు పెద్దవాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చేసారు. సో వారందరూ కూడా తెల్లవారుజాము నుంచే కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో ముఖ్యంగా మహిళలు కూడా ఎక్కువ శాతంలో వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పొచ్చు. సో ముఖ్యంగా చూసినట్లయితే ఎందుకంటే వేసవి కాలం కావడంతో ఎక్కువ దాహానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు చాలా వరకు వాటర్ క్యాన్లు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఆ వాటర్ క్యాన్ల నుంచి వాటర్ తీసుకునే సదుపాయం అయితే లేదని చెప్పేసి మంగళగిరి నియోజకవర్గంలోని ఏది గర్ల్స్ హై స్కూల్లో ఏదైతే బూత్ ఉందో ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలు మంచినీటికి అసౌక్యం కలుగుతుందని చెప్పేసి అన్నారు. సో దీని నిమిత్తం సుమన్ టీవీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇన్ఛార్జ్ డీ గారు ఉన్నారో డీ గారు కాల్ చేయడం జరుగుతుంది. సో ఆయన కాల్ చేసి ఒకసారి అడుగుదాము ఏంటి ఇక్కడ పరిస్థితి, ఎందుకు వాటర్ క్యాన్లు అయితే పెట్టారు కానీ సో మంచినీరు తాగడానికి అసౌకర్యం కలుగుతుందని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. సో దాని నిమిత్తం సుమన్ టీవీ ఇప్పుడు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. సార్ నమస్తే. సార్ నమస్తే, నేను సుమన్ టీవీ నుంచి రిపోర్టర్ విజయ్ అండి. గర్ల్స్ హై స్కూల్ ఉంది కదా సార్ మంగళగిరి నియోజకవర్గంలో. సార్ ఇక్కడ వాటర్ క్యాన్లు పెట్టారు కానీ తాగడానికి గ్లాసులు లేవని చెప్పేసి వాళ్ళు చాలా బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. అదే సార్, అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా మంది ఆడపిల్లలు అదేవిధంగా పెద్దవారు ఉన్నారు. మేము లైన్లో నుంచి వచ్చి బయటకు వచ్చి తాగలేమని అంటున్నారు సార్. సో ఇక్కడ ఎవరిని అడిగినా సరే ఇక్కడ ఎవరు లేరండి, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు సార్. నేను ఒకసారి గ్లాసులు పంపిస్తాను సార్, ఒకసారి వీలుకుంటే మీరు తహసీల్దార్ గారితో మాట్లాడితే ఎవరితో మాట్లాడమంటారండి? తహసీల్దార్ గారితో మాట్లాడమంటారండి? అలాగే సార్, నేను తహసీల్ గారితో మాట్లాడి అయితే మీకు చెప్తాను సార్ విషయం అనేది. అలాగే సార్, మేము ఇక్కడే ఉంటాము. ఆ సమస్య గురించి వాళ్ళు ఇక్కడ మమ్మల్ని అడుగుతున్నారు. అంటే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు, కనీసం ఇప్పటి వరకు ఇంతమంది ఓటర్లు ఉన్నాము అని చెప్పేసి అంటున్నారు. సో అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తుంటాం సార్, మీరు పంపించండి సార్. అలాగేనండి. అంటే ఇక్కడ వాలంటీర్లు అంటే ఎవరైనా ఉన్నారా సార్? ఇక్కడ మనకి ఎవరైనా ఏర్పాట్లు చేశారా సార్? సార్ అదేవిధంగా ఇక్కడ అంటే ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్ ఓటర్లకి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా? ఓకే సార్, ఓకే సరే సార్, అయితే నేను తహసీల్దార్ గారిని ఒకసారి మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. సో అది మనకి డియూ గారు చెప్పిన మాటలైతే మనం లైవ్లోనే విన్నాము. సో ఆయన అయితే నేను ఇప్పుడు పంపిస్తున్నాను, అదేవిధంగా తహసీల్ గారితో కూడా ఒకసారి మాట్లాడమంటున్నారు. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఇక్కడే ఉండి తహసీల్దార్తో కూడా మాట్లాడి ప్రయత్నం చేద్దాము. సో ఎందుకు ఇలాంటి అసౌకర్యం కలుగుతున్నటువంటి ప్రయత్నం చేద్దాం.
సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మనకి గర్ల్స్ హై స్కూల్ ఉంది కదా సార్, గర్ల్స్ హై స్కూల్లో ఓటింగ్ జరుగుతుంది కదా సార్? అవునండి. సార్ ఇక్కడ ఓటర్లు అందరూ కూడాను అంటే వాటర్ క్యాన్లు పెట్టారు కానీ గ్లాసులు లేవని చెప్పేసి చెప్తున్నారు సార్. అంటే డి గారిని అడిగితేనేమో అంటే తహసీల్ గారిని ఒకసారి అడగండి అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే అదేనండి, ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ లైన్ లో ఉంటామండి, షుగర్ పేషెంట్స్ కూడా ఉన్నాము, లైన్ లో నుంచి మళ్ళీ వచ్చి తాగలేమని చెప్పేసి అంటున్నారు. కొంచెం అది చూడండి సార్ అయితే. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీ అందించినటువంటి స్పెషల్ స్టోరీ వల్ల ఇప్పుడు తహసీల్దార్ గారి కూడాను వచ్చి ఇక్కడ ఏవైతే గ్లాసులు ఏర్పాటు చేసామో అవి ఒకవేళ పోయి ఉంటాయండి, లేదంటే కనుక ఎవరు తీసుకుని ఉండొచ్చు. సో వాటిని మళ్ళీ నేను తిరిగి ఏర్పాటు చేస్తాను తప్ప ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. సో ఏదైతే మనం అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లామో వాటర్ క్యాన్ల ప్రాబ్లం ఉందని చెప్పేసి, సో వెంటనే అధికారులు స్పందించి సత్వరమే మనకి వాటర్ ట్యాంకులను పురమాయించారు. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలోని సీకే గర్ల్స్ హై స్కూల్లో ఎక్కువ శాతం ఓట్ పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మాత్రమే ఎక్కువగా ఓటర్లు అందరూ కూడా ఇందులోనే పాల్గొంటారు కాబట్టి ఇక్కడ అందులోనూ ఉదయం నుంచే ఎక్కువగా వేడి ఉండడం వల్ల ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఉండడం కోసం వారందరికీ కోసం తక్షణమే అధికారులందరూ కూడా స్పందించి సుమన్ టీవీ అందించినటువంటి కాల్ ద్వారా వాళ్ళందరూ కూడా సత్వరమే స్పందించి వెంటనే వాటర్ క్యాన్లను ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఏదైతే ఓటర్లు సమస్యను అయితే మన ముందు చెప్పారో అదే సమస్యను ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వల్ల వెంటనే స్పందించి గ్లాసులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇప్పుడు వాతావరణం మారడం వల్ల ఎక్కువ శాతం వేడి ఉండడం వల్ల ఎక్కువ శాతం ఓటర్లందరూ కూడాను ఎక్కువ దాహానికి గురయ్యి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అధికారులందరూ కూడాను వారి కోసం వాటర్ క్యాన్లను అదేవిధంగా గ్లాసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కెమెరామెన్ ముఖేష్తో విజయ్ రిపోర్టింగ్, మంగళగిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.